వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జనవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఓన్లీ క్వశ్చన్ విత్ ఆన్సరే కాకుండా దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆప్షన్స్: మిచెల్ బచెలెట్, బాను ముస్తాక్, గ్రాకా మచెల్, డొనాల్డ్ ట్రంప్. ఆన్సర్ సి, గ్రాకా మచెల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఈమె మొజాంబిక్ దేశానికి చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త మరియు రాజకీయవేత్త. కఠినమైన పరిస్థితులలో సైతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేసిన మార్గదర్శక కృషికి గాను ఈ పురస్కారం దక్కింది. అయితే ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024 సంవత్సరానికి మిచెల్ బచెలెట్కి లభించింది. విజయ్ హజారే ట్రోఫీ 2025-2026 విజేత ఎవరు? ఆప్షన్స్: సౌరాష్ట్ర, పంజాబ్, ముంబై, విదర్భ. ఆన్సర్ డి, విదర్భ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ 1993-1994లో ప్రారంభమైనది. అప్పట్లో దీనిని రంజీ వన్డే ట్రోఫీ అని పిలిచేవారు. 2000 సంవత్సరాల ప్రారంభంలో భారతదేశపు గొప్ప క్రికెటర్ దిగ్గజాలలో ఒకరైన విజయ్ హజారే పేరు పెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ సౌరాష్ట్రాన్ని 38 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ట్రోఫీ విజయాన్ని ఖాయం చేసుకుంది. 2026 సంవత్సరానికి గాను 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథులు ఎవరు? ఆప్షన్స్: వ్లాదిమిర్ పుతిన్, ఇమాన్యుయేల్ మాక్రాన్, లులాడా సిల్వా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు ఆంటోనియో కోస్టా. ఆన్సర్ డి, ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు ఆంటోనియో కోస్టా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒక దేశాధ్యక్షుడు కాకుండా ఒక సంస్థకు ప్రతినిధులు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావడం ఇదే మొదటిసారి. రిపబ్లిక్ డే 2026 మెయిన్ థీమ్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. ఇటీవల 77వ గణతంత్ర దినోత్సవం 2026 సంవత్సర వేడుకలలో భాగంగా ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారతీయుడైన శుభాన్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? ఆప్షన్స్: కీర్తి చక్ర, శౌర్య చక్ర, అశోక చక్ర, పరమవీర చక్ర. ఆన్సర్ సి, అశోక చక్ర. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, యాక్సియం 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్ శుక్లాకు శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రకు ఎంపిక చేసింది. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు రెండో అత్యున్నత పురస్కారమైన శౌర్య పురస్కారం కీర్తి చక్రకు ఎంపికయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, శుభాన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా మరియు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను సందర్శించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. కాగా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. ప్రవాసీ భారతీయ దివస్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: జనవరి 6, జనవరి 8, జనవరి 9, జనవరి 12. ఆన్సర్ సి, జనవరి 9. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, దక్షిణాఫ్రికా దేశం నుంచి మహాత్మా గాంధీ జనవరి 9, 1915న తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భంలో భాగంగా 2003 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తున్నారు. 2015 నుంచి మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, విదేశీ భారతీయుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, జ్ఞాన సహకారాన్ని గుర్తించడం, వారిని భారతదేశంతో మరింత దగ్గర చేయడం మరియు సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడం. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: అశుతోష్ అగ్నిహోత్రి, రవీంద్ర కుమార్ అగర్వాల్, రాజ్ కుమార్ గోయల్, పవన్ అగర్వాల్. ఆన్సర్ బి, రవీంద్ర కుమార్ అగర్వాల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనవరి 14, 1965లో ఆహార కార్పొరేషన్ల చట్టం 1964 కింద ఇది స్థాపించబడింది. ప్రారంభంలో దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండగా
తరువాతి కాలంలో న్యూఢిల్లీకి తరలించారు. ఇది 3వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అనగా 1961, 1966లో స్థాపించబడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్య దేశం ఏది? ఆప్షన్స్: చైనా, థాయిలాండ్, భారత్, జపాన్. ఆన్సర్ సి, భారత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో ఆగస్టు 17 నుండి ఆగస్టు 23 వరకు జరగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. మొదటిసారిగా 2009లో హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఆన్సర్ డి, మధ్యప్రదేశ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్ గారు జనవరి 26, 2026 రిపబ్లిక్ డే సందర్భంగా భోపాల్లో ప్రకటన చేశారు. దీని యొక్క ముఖ్య థీమ్ ఏమిటంటే ప్రాస్పరస్ ఫార్మర్స్, ప్రాస్పరస్ స్టేట్. బ్రిక్స్ సమ్మిట్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్స్: రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా. ఆన్సర్ బి, భారత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ 18వ బ్రిక్స్ సదస్సు 2026కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్, థీమ్ అండ్ లోగోను ఇటీవల న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. అందువలన ఇది వార్తల్లో నిలిచింది. భారత్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించడం ఇది 4వసారి. ఇటీవల జనవరి 12, 2026న ఇస్రో ప్రయోగించిన క్రింది ఏ రాకెట్ ప్రయోగం విఫలం కావడం జరిగింది? ఆప్షన్స్: పిఎస్ఎల్వి C-62, పిఎస్ఎల్వి C-63, పిఎస్ఎల్వి C-61, పిఎస్ఎల్వి C-64. ఆన్సర్ ఏ, పిఎస్ఎల్వి C-62. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే జనవరి 12, 2026న శ్రీహరికోట నుండి ప్రయోగించబడిన పిఎస్ఎల్వి C-62 EOS-N1 మిషన్ 3వ దశలో PS-3 పనిచేయకపోవడం వల్ల దాని పేలోడ్లను కక్షలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రకటించబడుతుంది. 2. విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన సంస్థలకు మరియు వ్యక్తులకు ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. 3. 2026 సంవత్సరానికి గాను సంస్థాగత విభాగంలో SSDMA మరియు వ్యక్తిగత విభాగంలో సీతా అశోక్ షేల్కే ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 3 మాత్రమే, డి 1, 2, 3. ఆన్సర్ డి 1, 2, 3. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతి సంవత్సరం ఇది ప్రకటించబడుతుంది. ఈ అవార్డు పొందిన సంస్థలకు 51 లక్షల నగదు మరియు వ్యక్తులకు 5 లక్షలు అందజేస్తారు. కాగా 2025లో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్కు ఈ అవార్డు లభించింది. ఐసీసీ మెన్స్ T20 ప్రపంచ కప్ 2026కు ఆతిథ్య దేశాలు ఏవి? ఆప్షన్స్: వెస్టిండీస్ అండ్ USA, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, భారత్ అండ్ శ్రీలంక, జపాన్ అండ్ ఫిలిప్పైన్స్. ఆన్సర్ సి, భారత్ అండ్ శ్రీలంక. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 10వ ఎడిషన్కు సంబంధించినది. ఇది 2026లో ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మని ప్రకటించింది. అయితే ఇటలీ దేశం మొదటిసారిగా పురుషుల T20 ప్రపంచ కప్కు అర్హత సాధించింది. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది. 2. ఇది అసంఘటిత కార్మికులకు సంబంధించినది. 3. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. ఏ 1 మాత్రమే, బి 1 and 3 మాత్రమే, సి 2 and 3 మాత్రమే, డి పైవన్నీ సరి అయినవే. ఆన్సర్ డి, పైవన్నీ సరి అయినవే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే అటల్ పెన్షన్ యోజన మే 9, 2015న ప్రారంభమైంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే పేదలు, వెనుకబడిన వర్గాలు మరియు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు
ఉద్దేశించిన అందరికీ వర్తించే సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఈ పథకం అసంఘటిత కార్మికులకు 60 ఏళ్ల తర్వాత 1000 నుంచి 5000 వరకు నెలవారీ పెన్షన్ను అందజేస్తుంది. ఈ గడువు పెంపుతో మరికొంతమందికి సామాజిక భద్రత లభించనుంది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం లేదా సెంట్రల్ సెక్టార్ స్కీమ్. పద్మ అవార్డులు 2026కు సంబంధించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ 5గురికి ప్రకటించింది. 3. పద్మభూషణ్ పురస్కారాన్ని 13 మందికి ప్రకటించింది. 4. 113 మందికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఏ 1 and 2 మాత్రమే, బి 1 and 3 మాత్రమే, సి 1, 2, 3 మాత్రమే, డి పైవన్నీ సరి అయినవే. ఆన్సర్ డి పైవన్నీ సరి అయినవే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే పద్మ పురస్కారాలు 2026 పద్మ విభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి, మొత్తంగా 131 మందికి 2026లో పద్మ పురస్కారాలను ప్రకటించారు. అందులో మహిళలు 19, విదేశీయులు 6 ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ. మరణానంతరం 16, క్రీడాకారుల సంఖ్య 9 మందికి ప్రకటించారు. అత్యధిక పురస్కారాలు పొందిన రాష్ట్రాలు మహారాష్ట్ర 16, తమిళనాడు 13, ఉత్తరప్రదేశ్ 12, పశ్చిమ బెంగాల్ 11, తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ 4. ఫ్రెండ్స్, అదేవిధంగా పద్మ అవార్డులు 2026కు సంబంధించిన కంప్లీట్ వీడియో మన ఛానల్లో కలదు. ఇటీవల ప్రపంచంలో అతి పురాతన గుహ చిత్రాలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? ఆప్షన్స్: ఇండోనేషియా, ఇటలీ, భారత్, ఇరాన్. ఆన్సర్ ఏ ఇండోనేషియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈ పురాతనమైన గుహ చిత్రాలు చేతి గుర్తుల రకానికి చెందినవి. ఈ పురాతన చిత్రాలు మునా ద్వీపంలోని గుహలలో ఉన్నాయి. పురాతన గుహ చిత్రాల వయసు 67,800 సంవత్సరానికి సంబంధించినవి. ఇటీవల భారత నూతన ప్రధాన కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: మిథున్ మన్హాస్, రాజ్కుమార్ గోయల్, ఆర్ మహబూబ్ బాషా, జి చంద్రశేఖర్ రెడ్డి. ఆన్సర్ బి రాజ్కుమార్ గోయల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే సమాచార హక్కు చట్టం లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ప్రారంభించబడింది. 1997లో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం తమిళనాడు. ఇది ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి పౌరులకు సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రంథు కుటీర్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆన్సర్ ఏ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో గ్రంథు కుటీర్ను ప్రారంభించారు. గ్రంథు కుటీర్లో 11 శాస్త్రీయ భాషలు ఉన్నాయి. గ్రంథు కుటీర్లో ఇతిహాసాలు, తత్వశాస్త్రం, పాలనా విజ్ఞానం అంశాలపై గ్రంథాలు ఉన్నాయి. గ్రంథు కుటీర్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే సాంస్కృతిక సాహిత్య వారసత్వంపై అవగాహన పెంపొందించడం. పద్మ పురస్కారాలు 2026లో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన సవితా పూనియా క్రింది ఏ క్రీడకు చెందినవారు? ఆప్షన్స్: టెన్నిస్, క్రికెట్, హాకీ, రెజ్లింగ్. ఆన్సర్ సి హాకీ. పద్మ పురస్కారాలు 2026 క్రీడల విభాగంలో మొత్తం 9 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వారిలో విజయ్ అమృతరాజ్ ఒక్కరికి మాత్రం పద్మభూషణ్ పురస్కారం లభించగా మిగిలిన 8 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వారిలో విజయ్ అమృతరాజ్ టెన్నిస్ క్రీడకు, రోహిత్ శర్మ క్రికెట్, హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్, బల్దేవ్ సింగ్ అథ్లెటిక్స్, శ్రీ భగవాన్ దాస్ రైక్వార్ మార్షల్ ఆర్ట్స్, శ్రీ కె పజనివేల్ మార్షల్ ఆర్ట్స్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్, వ్లాదిమిర్ మెస్టీ రిష్లీ రెజ్లింగ్ క్రీడకు గాను ఇతనికి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇతను జార్జియా దేశానికి చెందినవారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: జనవరి 23, జనవరి 25, జనవరి 26, జనవరి 28.
ఆన్సర్ బి జనవరి 25. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే నేషనల్ ఓటర్స్ డే 2026 థీమ్ మై ఇండియా మై ఓట్ విత్ ట్యాగ్ లైన్ ఆఫ్ సిటిజన్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇండియన్. అదేవిధంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంను జనవరి 4న, ప్రవాసీ భారతీయ దివస్ను జనవరి 9న, జాతీయ యువజన దినోత్సవంను జనవరి 12న జరుపుకుంటారు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026లో ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆప్షన్స్ అండమాన్ అండ్ నికోబార్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, చండీగఢ్. ఆన్సర్ సి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2వ ఎడిషన్కు సంబంధించినది. ఇవి 2026లో జనవరి 5 నుండి జనవరి 10 వరకు జరిగినాయి. అత్యధిక పతకాలు కర్ణాటక 11, తమిళనాడు 8, మణిపూర్ 7 పతకాలను గెలుచుకున్నాయి. ఇటీవల క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా యొవేరీ ముసెవేని 7వసారి ఎన్నికై రికార్డు సృష్టించాడు? ఆప్షన్స్ బురుండి, ఉగాండా, అంగోలా, జాంబియా. ఆన్సర్ బి ఉగాండా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇతను నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ ఎన్ఆర్ఎం పార్టీకి చెందినవారు. వీరు ఆఫ్రికాలో అత్యధిక కాలం పాలించిన నాయకులలో ఒకరు. ఇటీవల 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు? ఆప్షన్స్ విఎస్ రాహుల్, ఆర్యన్ వర్ష్నేయ్, ఏఆర్ ఇల్లంపర్తి, ఎస్ రోహిత్ కృష్ణ. ఆన్సర్ బి ఆర్యన్ వర్ష్నేయ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 91వ గ్రాండ్ మాస్టర్గా విఎస్ రాహుల్, 90వ గ్రాండ్ మాస్టర్గా ఏఆర్ ఇల్లంపర్తి, 89వ గ్రాండ్ మాస్టర్గా ఎస్ రోహిత్ కృష్ణ, 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్, 87వ గ్రాండ్ మాస్టర్గా ఏఆర్ హరికృష్ణన్లు అవతరించారు. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. ఇటీవల కాఫా హకా నృత్యంను స్థానిక మావోరీ ప్రజలు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రదర్శించారు. వీరు న్యూజిలాండ్ దేశానికి చెందినవారు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే వీరు ఈ నృత్యాన్ని సాధారణంగా న్యూజిలాండ్ దేశంలో రగ్బీ జట్టు మ్యాచ్లకు ముందు ప్రదర్శిస్తారు. మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. దీనినే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఇది 2026లో జనవరి 28 నుండి జనవరి 31 వరకు జరిగింది. దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జనవరి 31, 2026 నాటికి భారత్లో ఎన్ని రామ్సార్ సైట్లు కలవు? ఆప్షన్స్ ఏ 92, బి 94, సి 96, డి 98. ఆన్సర్ డి 98. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇటీవల నూతనంగా గుర్తించబడిన 2 రామ్సార్ సైట్లు. 1. పాట్నా పక్షుల అభయారణ్యం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఎట జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పక్షి నివాస స్థలం. 2. చారీదండ్. ఇది గుజరాత్లోని కచ్లో ఉన్న ఉప్పు ప్రభావితమైన తడిభూమి. ఇది వలస పక్షులకు స్టాఫ్ ఓవర్గా పనిచేస్తుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ ఏ 78, బి 80, సి 85, డి 87. ఆన్సర్ బి 80. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 55 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తుంది. సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. దీనితో 192 దేశాలకు వీసారహిత ప్రయాణం లభిస్తుంది. కాగా ఆఫ్ఘనిస్తాన్ ఈ సూచీలో చివరి స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ 85. ఇవాళ వార్తల్లో నిలిచిన భద్రకాళి శాసనం ఎక్కడ లభించింది? ఆప్షన్స్ గోకర్ణ కర్ణాటక, ప్రభాస్ పఠాన్ గుజరాత్, వరంగల్ తెలంగాణ, భద్రక్ ఒడిషా. ఆన్సర్ బి ప్రభాస్ పఠాన్ గుజరాత్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈ శాసనం ప్రధానంగా గుజరాత్లోని సోమనాథ ఆలయం చరిత్రను నిర్ధారిస్తుంది. భద్రకాళి శాసనం 1169 CEలో చెక్కబడింది. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్ 1. ఉత్తమ చిత్రంగా హమ్మెట్ నిలిచింది. 2. ఉత్తమ నటుడిగా వాగ్నర్ మౌరా నిలిచారు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే,
డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక 2026లో జనవరి 11న కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లో జరిగింది. ఇవి 2025 సంవత్సరానికి సంబంధించినవి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ చిత్రం అత్యధికంగా 9 నామినేషన్లు పొందింది. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తక రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 2. ఇది ద్రౌపది ముర్ము జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2 మాత్రమే, డి ఏదీ కాదు. ఆన్సర్ సి 1 and 2 మాత్రమే. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత డివై చంద్రచూడ్. ఎంఎస్ స్వామినాథన్ ది మెన్ హూ ఫెడ్ ఇండియా పుస్తక రచయిత ప్రియంబద జయకుమార్. ద కన్సైన్స్ నెట్వర్క్ పుస్తక రచయిత సుగతా శ్రీనివాసరాజు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ 2026 విజేత ఎవరు? ఆప్షన్స్: అరీనా సబలెంకా, ఎలీనా స్విటోలినా, జెసికా పేగులా, ఎలెనా రిబాకినా. ఆన్సర్ డి ఎలెనా రిబాకినా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2026లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల విజేతగా ఎలెనా రిబాకినా నిలిచారు. ఈమె కజకిస్తాన్ దేశానికి చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. 2026 జనవరి 31న మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ నెంబర్ 1 అయిన అరీనా సబలెంకను ఓడించి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని కైవసం చేసుకున్నారు. భారతదేశం ఇటీవల ఏ సంస్థతో లేదా ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై సంతకం చేసింది? ఆప్షన్స్: రష్యా, ఆఫ్రికన్ యూనియన్, అమెరికా, యూరోపియన్ యూనియన్. ఆన్సర్ డి యూరోపియన్ యూనియన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే భారత్ జనవరి 27, 2026న న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ EU సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్లు సంయుక్తంగా ప్రకటించారు. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై చర్చలు విజయవంతంగా ముగిశాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.